మహిళా సంఘాల సభ్యులకి నా యొక్క నమస్కారములు. ఓకేనండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సంఘాలకు సంబంధించిన వీడియోలు చాలా రోజులైతుంది కదా నేను పెట్టగా. ఈరోజు అయితే సంఘాల యొక్క పొదుపులు అయితేంది, పొదుపులు ఏ విధంగా కట్టుకుంటున్నారు, నా వీడియోలు అందరూ చూస్తున్నారా? చూడండి, చూసి మీరు కూడా సంఘాల మీటింగ్లు పెట్టుకోవడం, పొదుపులు కట్టుకోవడం, ఆ పొదుపుల లెక్కలు తెలుసుకోవడం, సమైక్య సమావేశాలకు వెళ్ళడం, అక్కడ కూడా పొదుపులు కట్టుకోవడం, లోన్లు తీసుకోవడం, తర్వాత పట్టణ సమైక్యకి పోవడం, అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకుంటాం కదా, అక్కడికి పోవడం, అక్కడ కూడా లోన్లు తీసుకోవడం, కట్టుకోవడం, మనకి అక్కడ విషయాలన్నీ సమైక్యలో చెప్పడం, సమైక్యలో విన్న విషయాలన్నీ సంఘానికి చెప్పడం, సంఘ లీడర్లు వచ్చేసి సంఘ సభ్యులకు చెప్పడం. ఈ విధంగా ప్రాసెస్ చేస్తున్నారా మీరు? ఇప్పటికైనా కూడా నా వీడియోలను చూసి మీలో మీకు మార్పు తెచ్చుకోండి. మీ సంఘం ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ సంఘంలో మీ పొదుపులు ఎంత కడుతున్నారు, ఎంత ఉంది తెలుసుకోండి. ఆ తర్వాత ఈ సంఘం తర్వాతనే సమైక్య దాకా వెళ్ళండి. సమైక్యలో కరెక్ట్గా చేసుకున్న తర్వాత పట్టణ సమైక్యకి వెళ్ళండి. పట్టణ సమైక్యకి వెళ్ళినాక అప్పుడు ఒక్కొక్క పట్టణ సమైక్య నుండి సమైక్యకి చెప్పండి, సమైక్య నుండి సంఘ లీడర్లకు చెప్పండి, సంఘ లీడర్ల నుండి సభ్యులకు చెప్పండి. ఈ విధంగా తెలుసుకోవడం అయితే తప్పకుండా తెలుసుకోండి. మీరు ఇప్పటికీ కూడా ఏమైందంటే మా సమైక్యలో ఎవరి అకౌంట్ వాళ్ళకే ఇవ్వండి. మీకు ఒక విషయం, ముఖ్య విషయం చెప్పాలి. లోన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు పర్సనల్ అకౌంట్లు తీస్తున్నారు కదా, ఆ పర్సనల్ అకౌంట్లు మాత్రమే మీ ఇవ్వండి. ఒకవేళ లేకపోతే మీ లీడర్ల ద్వారా సార్ని రిక్వెస్ట్ చేసి డ్రా చేయండి. లేదంటే ఏమవుతుందంటే, ఒక సంఘంలో లోన్ తీసుకునేటప్పుడు ఆమె అకౌంట్ హోల్లో ఉందో ఏముందో కొంచెం ప్రాబ్లం ఉంటే వాళ్ళ పాప అకౌంట్ ఇచ్చింది. వాళ్ళ పాప అకౌంట్ ఇస్తే ఏమైంది, వాళ్ళ పాపకి జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చి ఆ అమ్మాయి ఇచ్చిన అకౌంట్ ఇచ్చిన దానికే ఆ అమ్మాయి శాలరీ పడుతుంది. ఆమె వచ్చే జీతము శాలరీ పడుతుంది. ఏమైంది, ఆ గ్రూప్ వాళ్ళు లోన్ తీసుకున్నారు కానీ మా సమైక్య ఆర్పినే లోన్ తీసుకుంది కానీ ఆమె లోను గ్రూప్ వాళ్ళు కట్టట్లేదు. మరి ఆమె మొత్తం తీసుకుందా, గ్రూప్ వాళ్ళకి ఇచ్చిందా అనేది అది ఇంకా సంఘం దాకపోతే అర్థమవుతుంది. అయితే ఒక చిన్న విషయం అయితే తెలిసింది. అయితే ఆమె అకౌంట్ ఇవ్వడం వలన ఏమైందంటే జీతం కట్ అవుతుంది. పాప అమ్మాయి నెల జీతం కట్ అవుతూ వస్తుంది. వెళ్ళి బ్యాంక్ సార్ దగ్గరికి వెళ్ళి చూడాలి. అట్లా మీరైతే మీరు అకౌంట్లో పర్సనల్ అకౌంట్లు ఉంటే ఇవ్వండి, లేకపోతే తీసుకోండి. ఇంకా టైం లేట్ అవుతుంది అనుకుంటే మన బ్యాంక్ అకౌంట్ పొదుపు ఖాతా నుండి లీడర్లను డ్రా చేసి ఇవ్వమనండి సార్ని రిక్వెస్ట్. అంతే తప్ప వేరే వాళ్ళ అకౌంట్లు ఇవ్వకండి. లోన్ కట్టకపోతే వాళ్ళ అకౌంట్ హోల్లో పెట్టడం జరుగుతుంది, లేకపోతే ఇట్లనే శాలరీస్ కట్ చేసుకోవడం, ఉన్న డబ్బులు పోవడం జరుగుతుంది. మీరు ఒక్కటే చూసుకోకుండా ఎదుటి వాళ్ళది మనకు వద్దు, ఎదుటి వాళ్ళ విషయాలు వద్దు, మనకి మన సంఘం మన సభ్యులు 10 మంది కరెక్ట్ కడుతున్నా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి మీరు. ఆ తర్వాతనే మిగతా విషయాల గురించి వెళ్ళండి. ఎందుకంటే మనది మనం చూసుకోవాలి, ఎదుటి విషయాలు మనకు అవసరం లేదు. మన సంఘం కరెక్ట్ ఉందా, మన సభ్యులు 10 మంది నెల కడుతున్నారా, ఒకవేళ నెల కట్టేటప్పుడు వ్యక్తిగత పాస్ పుస్తకం మాత్రం మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయండి. అట్లయితేనే మీకు డబ్బులు, ఒకవేళ వ్యక్తిగత పాస్ పుస్తకం రాసిస్తారు, ఓకే, రాసిచ్చినంత మాత్రాన అవి బ్యాంకులో పడుతున్నాయని మీకు వేయాలని వేసిండ్రని ఎట్లా నమ్మకం? మీరు మరుసటి నెల బ్యాంకు ప్రింటింగ్ తీసుకురమ్మని చెప్పాలి. బ్యాంకులో పడ్డవా లేదా అని ఆ ప్రింట్ తీసి చూసుకోండి. లేదంటే బ్యాంకు మొత్తానికి వాళ్ళు ఆడుకొని మేమైతే మీకు వ్యక్తిగత పాస్బుక్లో రాసిస్తాను అని అది చూపెట్టలేదనుకోండి, డబ్బులు పోతే ఎవరిని అడగలేదు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నా దగ్గర ఉంటే కడతా అంటుంది. ఇప్పుడు కష్టం చేసుకునేటోళ్ళు మునగాలనా? అంతే కదా, కష్టం చేసుకొని రూపాయి పండ్లు అమ్ముకుంటారు, సర్వ పనులు మిర్చి తొడవలు తీస్తారు. అందరూ చాలా కష్టపడి
టైలరింగ్ చేసుకున్నో ఏదో ఒక రూపంలో కట్టుకుంటా ఉన్నారు. ఆ విధంగా డబ్బులు ఆమె వాడుకొని పోయింది. ఇప్పుడు ఎవరు కట్టాలి? ఇప్పుడు మాకైతే ఏం తెలియదండి. ఈమెకి ఇంకో లోన్ రాదు, ఇంకో గ్రూప్లో చేరడానికి వీలు లేదు. ఒక్కొక్కరు మరి లోన్ ఉండగా కూడా వేరే గ్రూప్లో ఎట్లా జాయిన్ అయినరో అది కూడా కనుక్కోవాలి. ముఖ్యంగా ఇక మేము మా సమైక్యలను అయితే ఒక్కొక్క గ్రూప్ గురించి అయితే వినలేని విషయాలు వినాల్సి వస్తుంది. అందుకే నేను వింటున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. మీరు మీ సమైక్యలో కానీ సంఘంలో కానీ అకౌంట్లు వేరే వాళ్ళ అకౌంట్లలో మీరు పెట్టి లోన్ తీసుకోవద్దు. మీకు ఉంటే ఇవ్వండి, లేకపోతే తీసుకోండి. ఇంకా కాకపోతే లేట్ అవుతుందంటే గ్రూప్ లీడర్ ద్వారా తీసుకోండి. అంతవరకు ఇది మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ గ్రూప్ను మీరు సరి చేసుకోండి. ఆ తర్వాత సమైక్యను సరి చేసుకుంటే మీ సమైక్య ప్రాంతంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులు మీ వరకు మీరు సరి చేసుకుంటే చాలా చాలా వరకు ఉపయోగపడుతుంది. మీకు బయటికి అప్పుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. పొదుపు చేసుకుని మీరు అప్పు రూపంలో తీసుకొని కట్టుకోవచ్చు, రూపాయలు పెట్టుకొని. ఈ విధంగా ఉంటుందండి. సంఘాలు మీరు మీ సభ్యులు మీరు మనమే పొదుపు చేసుకుంటే ఈ విధమైనవి నష్టాలు జరగకుండా ఉంటాయి. ఓకేనండి. మళ్ళీ ఒకసారి అన్ని సంఘాలు సమైక్యాలు పట్టణ సమైక్య గురించి గుర్తు చేసిన కదా, మరి మీరైతే మర్చిపోరు కదా. ఓకేనండి. ఇంకేమైనా మీకు ఇంకా డౌట్లు అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి. మరి మహిళా సభ్యులందరికీ మరొకసారి బాయ్. మరి